కల్తీ మద్యం వ్యవహారంలో తన భర్త జోగి రమేష్ పాత్ర లేదని, కావాలని ఈ కేసులో తనను ఇరికించారని ఆయన భార్య శకుంతల అన్నారు. చంద్రబాబు ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆయన కొడుకు నారా లోకేష్ కక్ష పెంచుకున్నాడు. గతంలో అగ్రిగోల్డ్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కల్తీ మద్యం అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తామని, పైన దేవుడు అన్నీ చూసుకుంటారన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టును వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, మెరుగు నాగార్జున, పేర్ని వెంకటరామయ్య, నాని, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గండికోట శ్రీకాంత్ రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్ సుధాకర్ బాబు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం, ఇది కేవలం కక్ష సాధింపు చర్య. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను దురుద్దేశంతోనే ఇరికించారు. కస్టడీలో ఉన్న కేసులో A1 నిందితుడు జనార్దన్ రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారు. దానిపై జోగి రమేష్ చేసిన సవాల్. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సాక్షిగా ఆయన చేసిన ప్రమాణంపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు స్పందించలేదు. జోగి రమేష్ కుటుంబాన్ని, ఇంకా వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్టులు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేని లిక్కర్ స్కామ్లు సృష్టించారు. కల్తీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోవడంతో ఆ బురదను వైఎస్ఆర్సీపీ అంటించి కుట్ర చేస్తున్నారు. కల్తీ మద్యం కేసులో సిబిఐ దర్యాప్తు జోగి రమేష్ కోరారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణకు రాకముందే జోగి రమేష్ అక్రమంగా అరెస్టు చేశారు. కసిబొగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలాట, పలువురి దుర్మరణం, మోందా తుఫాను సహా కార్యక్రమాల్లో ప్రభుత్వం వైఫల్యం, రెండింటి నుంచి డైవర్షన్ కోసం జోగి రమేష్ అరెస్ట్. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్న కొందరు టీడీపీ నాయకులను అరెస్టు లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే జోగి రమేష్ను ఇరికించి అరెస్టు చేశారు. ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.